సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సంగారెడ్డి మండలం తాళపల్లిలో బనియన్ గ్యాంగ్ రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. ఓ మహిళ మెడలో 3 తులాల బంగారు గొలుసును అపహరించారు. ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు బనియన్ గ్యాంగ్ పేరు చెబితేనే వణికిపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దారి దోపిడీ చేసే వాళ్ళను చూసాము. అలాగే సంగారెడ్డి జిల్లాలో అలాగే పటంచేరు అమీన్పూర్ లాంటి ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్లు అలిచేసినటువంటి దృశ్యాలు మనం గతంలో చూసాము. కానీ కొత్తగా ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో బనియన్ గ్యాంగ్ అలిచల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి పట్టణానికి ఆనుకొని ఉన్న తాళపల్లి గ్రామంలో ఉన్నాం. సో ఇదే గ్రామంలో ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి బనియన్ గ్యాంగ్ ఈ యొక్క గ్రామంలో రెక్కి నిర్వహించడం. ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఏం జరిగింది? మీ ఇంటికి వాళ్ళు వచ్చారా? మీకు ఎలా తెలుసు? వచ్చిర్రు ఇట్లా వీళ్ళు వచ్చిర్రు, ఇట్లా వచ్చి ఇట్లా మా గేటుకి మా ఇంట్లో చూసిర్రు. ఇక్కడ చక్కగా పోయారు, ఆ గేట్ మీదకి లాడ్ల తొంగి చూసిర్రు. అట్లా చక్కగా పోయారు. ఇక అక్కడ లైట్ లేదు, కనిపించలేరు వాళ్ళు. ఆ దాకా కనిపించారు. మా వాళ్ళు ఇది మా ఇల్లు, ఇది మా మరిది ఇల్లు. అవతల మా ఇంకా వేరే వాళ్ళది అవతల 4 ఇల్లు ఇంట్లోకి పోయిర్రు. పోయి ఆమె దగ్గర 3 తులాల పసిలతో తీసుకొని ఇక పోయిర్రు. విలేజ్ వాళ్ళే కాదు, బయట వాళ్ళే. తెలియకుండానే సో మెడలో ఉన్నటువంటి గొలుసును లాక్కెళ్ళిన పరిస్థితి. సో ప్రస్తుతం మనతో వాళ్ళ అబ్బాయి ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది ఆ రోజు పరిస్థితి? సార్, ఆ రోజు నైట్ అనేది ఆమె డోర్లు వేసి మొత్తం పండుకుంది సార్. 2 గంటల ప్రాంతంలో వచ్చేసి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసి కట్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. కొద్దిసేపు తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఆమెకు వాష్రూమ్ అట్లా వచ్చేసరికి అన్నీ ఓపెన్ ఉన్నాయి సార్. తర్వాత ఆమె మెడలో చూసుకునేసరికి అలా లేదని చెప్పేసి ఇక్కడ చుట్టూ వాళ్ళ పక్క వాళ్ళని కూడా అందరినీ లేపడం జరిగింది సార్. సీసీ ఫుటేజ్ తీసుకున్నాం సార్. సీసీ ఫుటేజ్ తీసుకొని పొద్దున్న లేసి కంప్లీట్ చేయడం జరిగింది సార్ పోలీసు వాళ్ళకు. గొలుసే పోయింది సార్, గొలుసే పోయింది, కట్ చేసుకుని వెళ్ళిపోయాము. ఒక 3 తులాలు అట్లా ఉంటుంది సార్. ఇక్కడ ముందుకు సార్ ఇంకో యూనికాన్ బండి అనేది పోయింది సార్, కొత్త బండి. పెళ్ళి ఆయనకు ఒక నెల రోజులు అయింది, ఆ బండి కూడా వెళ్ళిపోయింది సార్. అది తీసుకెళ్ళారు. సార్కు చేసినాము. సార్లు కూడా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఎంక్వైరీ చేశారు, పట్టుకుంటామని చెప్పారు సార్. ఆ సీసీ ఫుటేజ్ పోలీసు వాళ్ళకు కూడా ఇచ్చాం సార్. సో అంటే మీ ఊర్లో ఇది మొదటిసారి, గతంలో కూడా ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు సార్, మొదటిసారి జరిగింది ఇది. మా విలేజ్ వాళ్ళు ఎప్పటికీ 10 సంవత్సరాలు ఇట్లా ఉంటున్నాం కానీ ఇట్లా ఏం చేయలేదు సార్. కొత్త వాళ్ళు కనిపించిండ్రు. వాళ్ళు మొత్తం ఊర్లో కూడా తిరగడం జరిగింది. వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, బీహార్ నుంచి వచ్చినట్టు అంటే వాళ్ళు అని. ఈ బనియన్ గ్యాంగ్తో కొంత ఇటు సంగారెడ్డి పరిసర ప్రాంతాలన్నీ కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పోలీసులు కూడా కొంత అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పేసి, అలాగే వారితో కొంత అలర్ట్గా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో న్యూస్ నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, సంగారెడ్డి జిల్లా.